మైసూర్ పాక్ తయారు చేసుకోవడానికి పెద్ద కప్పు శనగపిండి, 2 చిన్న కప్పుల చక్కెర, 2 చిన్న కప్పుల ఆయిల్ తీసుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆయిల్‌ని బాగా హీట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన మందంగా ఉన్న కడాయి పెట్టుకొని 2 కప్స్ షుగర్ వేసుకొని, కొద్దిగా వాటర్ వేసుకొని తీగ పాకం వచ్చేదాకా చూసుకోవాలి. పాకం రెడీ అయ్యేలోపు వేరే గిన్నెలో ఆయిల్ వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చక్కెర పాకం ఇలా స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అయినా రావాలి, లేక ఇలా తీగ పాకం అయినా రావాలి. తీగ పాకం వచ్చిందంటే పాకం అయితే పర్ఫెక్ట్ అయిపోయినట్టే. ఇందులో శనగపిండి వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆయిల్‌ని హీట్ చేసుకుంటున్నాం కదా, అదే ఆయిల్‌ని ఒక్కొక్క గరిటె వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. శనగపిండి నుండి ఆయిల్ అంతా సెపరేట్ అయ్యేదాకా ఆయిల్ వేసుకుంటూ కలుపుతూనే ఉండాలి. ఆయిల్ సెపరేట్ అయిందంటే మైసూర్ పాక్ రెడీ అయిపోయినట్టే. పిల్లల వల్ల 10 మినిట్స్ పక్కకు పెట్టినా అలా పెట్టడం వల్ల ఫుల్ డ్రై అయిపోయింది. ఎన్ని చేసినా అస్సలు సక్సెస్ అవ్వలేదు. టేస్ట్ అయితే బాగుంది కానీ డ్రైగా ఉంది. మైసూర్ పాక్ చేయడంలో సక్సెస్ అయినా ఫెయిల్ అయినా వీడియో మాత్రం ఖచ్చితంగా పెడదాం అనుకున్నానండి.